ఈరోజు కదా పిశాచాల అనుమానం. రెండు పిల్ల పిశాచాలకు కొన్నాళ్ల పాటు మనుషుల మధ్య పోయి మసలాలని కోరిక కలిగింది. అవి మనుషుల రూపాలు ధరించి ఒక ఊరు చేరుకున్నాయి. ఊరి పొలిమేరలో వాటికి ఒక రైతు కనిపించాడు. మీ ఇంట్లో మాకేదైనా పని ఇప్పించండి, నమ్మకంగా చేస్తాము అన్నాయి పిశాచాలు రైతుతో వినయంగా. పనిచేసే వంకతో రైతు ఇంట చేరి అతన్ని ఏడిపించాలని వాటి ఎత్తు. ఎడ్ల ధర పెరిగిపోయింది. నా ఎడ్లను దొంగలు ఎత్తుకుపోయారు. మిమ్మల్ని నాగలికి కడితే పొలం దున్నగలరా అని రైతు అడిగాడు. మనుషులు పొలం దున్నడమా అని పిశాచాలు ఆశ్చర్యంగా అడిగాయి. అందులో వింతేంటి? ఎడ్ల కన్నా మనుషులే చౌక. నా పొలంలో ఇప్పటికీ 2 నాగళ్ళు కట్టాను. మీరు సరేనంటే 3వ నాగలి కడతాను అన్నాడు రైతు. పిశాచాలు రైతు వెంట అతని పొలానికి వెళ్ళి చూస్తే 4 మనుషులు 2 నాగళ్లకు కట్టి ఉన్నారు. మరి 2 మనుషులు నాగళ్లను పట్టుకుని అజమాయిషీ చేస్తూ పొలం దున్నిస్తున్నారు. సరే, నాగలి కట్టి ఉన్న మనుషుల అవస్థ చూస్తే పిశాచాలకు జాలి వేసింది పాపం. ఆ అవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం అవి 3వ నాగలి కట్టించుకొని కొంతసేపు పొలం దున్నాయి. రైతు ఎంత కర్కోటకుడో వాడికి తెలిసిపోయింది. అవి ధరించి ఉండిన మనుషుల శరీరాలు ఆ శ్రమకు పూర్తిగా అలసిపోయాయి. రైతు వాటికి ఇచ్చిన ప్రతిఫలం కూడా చాలా తక్కువ. రైతు దగ్గర పని చేయటం తమకు ఇష్టం లేదని చెప్పి పిశాచాలు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాయి. అవి ఒక నూనె వ్యాపారి ఇల్లు చేరి పని కావాలని అడిగాయి. నూనె వ్యాపారి పని ఇస్తానని చెప్పి పిశాచాలను తన వెంట లోపలికి రమ్మన్నాడు. అతను వాటిని ఒక రహస్యపు గదిలోకి తీసుకెళ్ళి, మీరు ఈ గదిలోనే ఉంటూ రోజు ఈ ఫలాల నుంచి వచ్చే నూనె తీస్తూ ఉండాలి అన్నాడు. ఆ నూనె ఎందుకు? అది విషంతో సమానం కదా అన్నాయి పిశాచాలు. ఎందుకేంటి? మంచి నూనెల్లో కలపడానికి అన్నాడు వ్యాపారి. అందువల్ల ప్రజలకు ప్రమాదం కాదా అన్నాయి పిశాచాలు. కల్తీ లేని నూనె ఎక్కువ ధరకు, కల్తీ నూనె తక్కువ ధరకు అమ్ముతాను. ఎవరేమైపోతే నాకేం, నాకు కావాల్సింది డబ్బు అన్నాడు వ్యాపారి. పేదవాళ్ళందరూ చౌకగా కల్తీ నూనె కొనుక్కొని రోగాలు తెచ్చుకుంటారని పిశాచాలకు అర్థమైంది. ఈ పని మాకు నచ్చలేదు అని అవి నూనె వ్యాపారికి చెప్పాయి. నచ్చలేదంటే కుదరదు. నా రహస్యంతో మిమ్మల్ని బయటికి పోనిస్తానా? ప్రాణాలతో మీరు బయటికి పోలేరు అన్నాడు వ్యాపారి. అంటూ పిశాచాలు మాయమయ్యాయి. అక్కడి నుంచి అవి ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళాయి. ఆ సమయంలో రాజు సేనాపతిని మందలిస్తున్నాడు. ప్రజలు పన్ను ఇయ్యమంటే కారాగృహంలో తోసి కొరడాలతో కొట్టండి, బలవంతంగా ఇళ్లలో చొరబడి పన్నులు వసూలు చేయండి. పిశాచాలు 2 భటుల వేషంలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూస్తూనే సేనాపతి రాజాజ్ఞ విన్నారు కదా, ఇక వెళ్ళండి అన్నాడు. పిశాచాలు అక్కడి నుంచి పోబోతుండగా రాజు తాను రాజనర్తకి నృత్యం చేసే వేళ అయిందని వెళ్ళిపోయాడు. పిశాచాలు అనేక చోట్లకు వెళ్ళి ప్రతి చోట ఎంతోసేపు ఉండలేకపోయాయి. చివరకు అవి ఎంతో నిరుత్సాహపడి తమ పిశాచాలు ఉండే చోటికి వెళ్ళిపోయాయి. ఒక పెద్ద పిశాచం వాటిని పలకరించి, అప్పుడే వచ్చేసారా? చాలా కాలానికి కానీ రారనుకున్నాను. ఏం జరిగిందేంటి అని అడిగింది. జరగడానికి ఏమీ లేదు. మనుషులంతా చాలా చాలా పేదవాళ్ళు, అమాయకులు. ఇదివరకే కొన్ని పిశాచాలు వాళ్ళ మధ్యకు చేరుకొని మనుష్య రూపాలు ధరించి మనుషులను నానాయాతలు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. మాబోటి పిల్ల పిశాచాలకు అల్లరి చేసే అవకాశం కూడా లేదు. పిశాచాల మధ్యకి వెళ్ళేదేంటిలే అని తిరిగి వచ్చేసాం అన్నాయి పిల్ల పిశాచాలు. పెద్ద పిశాచం నవ్వి, మనుషులను యాతనలు పెట్టుతున్నది మనుషులే, పిశాచాలు కావు. మనుషులను గురించిన అనుభవం లేక మీరు అలా అంటున్నారు అన్నది. మనుషుల్లో పిశాచాలను మించిన వాళ్ళు ఉంటారని తెలిసి పిల్ల పిశాచాలు ఆశ్చర్యపడ్డాయి. కథ సమాప్తం.